గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ లో సాయి అన్న వాళ్ళ ఫ్యామిలీకి మేము లంచ్ కి ఇన్వైట్ చేసాము. ఆ వ్లాగ్ అయితే మీ అందరూ చూసే ఉంటారు కదా. ఇంకా ఆ రోజు అయితే నేను వాళ్ళ కోసం అనేసి డబుల్ మసాలా బిర్యానీ చేశాను. దాని తర్వాత ప్రాన్స్ ఫ్రై చేశాను. ఇంకా కొంతమంది అయితే ఆ వీడియోకి ప్రాన్స్ ఫ్రై రెసిపీ చూపించండి అనేసుకుని అయితే అడిగారు. ఆ రోజు ఏంటంటే ఇంకా చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తూ ఇంకొక సైడ్ ప్రాన్స్ ఫ్రై కూడాను రెసిపీ చూపించాలి అంటే ఇంకా అదంతా టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇంతలో వాళ్ళు వచ్చేస్తే వాళ్ళతో మాట్లాడడానికి మళ్ళీ కుదరదు. నేను వంటగదిలో వంట చేసుకోవాలి, అలా ఏం బాగుంటదిలే అనేసుకొని ఫాస్ట్ గా వంట చేసేయాలనేసుకొని నేనైతే బిర్యానీ ఒక సైడ్ పెట్టేసి ప్రాన్స్ ఫ్రై అయితే ఇంకో సైడ్ పెట్టేసి అయితే చేసేసాను. ఆ రోజు అయితే నేను రెసిపీ అయితే చూపించలేదు. కొంతమంది అయితే ఇంకా అడిగారు రెసిపీ చూపించమనేసుకొని, అందుకోసమనే ఇంకా కామెంట్ పెట్టిన వాళ్ళ కోసం అనేసి ఇదిగోండి రొయ్యలు అయితే తీసుకుని వచ్చాము. ఆల్రెడీ నీట్ గా క్లీన్ చేసేసాము. ఇంక ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మీకు ప్రాన్స్ ఫ్రై ఆ రోజు నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఇంక ఈ రోజు లంచ్ లోకి ప్రాన్స్ ఫ్రై తో పాటు బగారా రైస్ అయితే చేయాలనుకుంటున్నాను. మా బావ అయితే బగారా రైస్ చెయ్యి మాధవి అనేసుకొని అయితే అడిగారు. అప్పుడెప్పుడో మా పిల్లల బర్త్డే టైమ్ లో చేశాను అనమాట బగారా రైస్. ఆ తర్వాత అయితే మాక్సిమం నాకు గుర్తున్నంత మట్టుకైతే ఇంకా బగారా రైస్ అయితే అసలు చెయ్యలేదు. ఇంకా తినాలనుందంట. ఇంకా బగారా రైస్ అయితే మా బావ చేయమన్నారు. ఇంకా బగారా రైస్ అయితే చేస్తాను. ఆల్రెడీ అందరం టిఫిన్లు అన్ని చేసేసాము. మా బావ అయితే నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు. టిఫిన్ చేసేసి అయితే పడుకున్నారనమాట. ఇంకా మా బావ లేచేసరికల్లా నేనైతే లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసేస్తాను. ఆల్రెడీ బగారా రైస్ కోసం అనేసి ఇక్కడ బాస్మతి రైస్ అయితే 2 సార్లు కడిగేసి నానబెట్టేసాను. అదైతే ఇంకా రైస్ నానాలి కాబట్టి అది సైడ్ పెట్టేసి ఫస్ట్ అయితే ఈ ప్రాన్స్ ఫ్రై రెసిపీ అయితే చూపించేస్తాను. ఇంకా దీనికి కావాల్సిన ఉల్లిపాయలు అవన్నీ కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇంకా ఈ రెండింటితో పాటు ఇంకా బగారా రైస్ తో ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే బాగుంటది కదా, అందుకోసం అనేసి ఇంకా గ్రేవీ కర్రీ వచ్చేసి ములంకాయ, టమాటా, వంకాయ, బంగాళదుంప అన్ని కలిపేసి మిక్స్డ్ వెజిటబుల్ తో గ్రేవీ కర్రీ అయితే చేస్తాను అనుకుంటున్నాను చేద్దామని. ఇంకా ఈ రోజు అయితే ఎక్సర్సైజ్లు ఏమీ లేవు కాబట్టి ఇంకా రిలాక్స్ గా వంట చేస్తున్నా. ఇంకా ఉల్లిపాయలు అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఆ రోజు నేను చేసిన ప్రాన్స్ ఫ్రై అయితే మా బావ చాలా బాగుందనేసి కూడా చెప్పారు. ఇంకా సేమ్ ఆ స్టైల్లోనే ఆ రోజు ఎలా చేశానో అలానే చేస్తాను. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను కదా, ఈ లోపల టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది. ఫస్ట్ అయితే ప్రాన్స్ ని ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ రోజు అయితే మా ఇంటి దగ్గరకే మా క్వార్టర్స్ ముందుకే చేపల అతను అయితే వచ్చారు. అతని దగ్గర రొయ్యలు బాగుంటే తీసుకున్నాము. అప్పుడు వచ్చేసి 1000 రూపాయలు లోపలే అనమాట కేజీ. ఈ రోజు మాత్రం మేము మార్కెట్ కి వెళ్ళి తీసుకున్నాము. కేజీ రొయ్యలు 1000 రూపాయలు చెప్పారు. అంటే సైజ్ ని బట్టి అనమాట. రొయ్యలు ఇంకొంచెం చిన్న సైజ్ అయితే కొంచెం తక్కువ రేట్ లో చెప్పారు. బట్ ఒక మీడియం సైజ్ రొయ్యలు అయితే బాగుంటాయి అనేసుకొని మేమైతే ఈ సైజ్ లో తీసుకున్నాము. ఇంకా 40 రొయ్యలు కూడా రాలేదు, 39 రొయ్యలు వచ్చాయి. 1000 రూపాయలు అనమాట. ఒక్కొక్క రొయ్య 30 రూపాయలు పడినట్టు. ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేద్దాము. ఈ రొయ్యల్లో నుండి చాలా ఎక్కువ వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. వాటర్ అంతా కూడా ఎగిరిపోనివ్వాలి. ఈ రొయ్యల్లోనే కొంచెమంత ఉప్పు అలాగే కొంచెమంత పసుపు వేసేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇంకా మంచిగా రొయ్యల్లో నుండి వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు ఫ్రై అవనివ్వాలి. ప్రతి రొయ్యకి కూడాను ఇక్కడ మీద కట్ చేసేసి నరాలన్నీ కూడాను తీసేసాము. కేజీ రొయ్యలు అనమాట ఇవి. చూడండి ఎన్ని కొంచెం అయ్యాయో. రొయ్యల నుండి రిలీజ్ అయిన వాటర్ అంతా కూడాను మళ్ళీ ఆ రొయ్యలకే ఎగిరిపోయాయి అనమాట. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్ని సైడ్ కి తీసేసి ప్యాన్ క్లీన్ చేసేసి ఇంకా మిగిలిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ప్యాన్ క్లీన్ చేయకుండా కూడా స్టార్ట్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే మాడిపోతుంది అనమాట త్వరగా ప్యాన్ ఇలా గనుక చేస్తే. అందుకోసమనే ఒక్కసారి క్లీన్ చేసేద్దాము. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ లో కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఇలా చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేస్తున్నా. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసా. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవనివ్వాలి. కావాలి అనుకుంటే ఈ ఆయిల్ ప్లేస్ లో మనం నెయ్యి వేసి కూడాను ఫ్రై చేసుకోవచ్చు. ప్రాన్స్ ఘీ రోస్ట్ అనేసుకొని కూడా పేరు పెట్టుకోవచ్చు. నేనైతే ఆయిల్ తోనే చేస్తున్నా. ఉల్లిపాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే నేనైతే కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడాలి సేమ్ ఆ రోజు ఎలా అయితే చేశానో అలానే చేస్తున్నాను. ఆ రోజు మా బావ టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నారు. మరి ఈ రోజు సేమ్ అలానే చేస్తున్నా. మరి అదే టేస్ట్ వస్తుందో రాదో చూడాలి. ఒక్కొక్కసారి సేమ్ అలానే చేసినా గానీ ఒక్కొక్క రోజు కుదరదు, ఒక్కొక్కసారి కుదురుతుంది. చూద్దాము.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా సాల్ట్, ఆల్రెడీ రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత కొంచెం అంతా పసుపు, ఇంకా అలాగే మీరు తినే కారానికి తగ్గట్టు కారము. నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కొంచెం కారం తగ్గించే వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసాను కదా, అందులో 1 స్పూన్ కారము నార్మల్ కారము, ఇంకొక స్పూన్ కారం ఏంటంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. కలర్ బాగుంటది అనేసుకొని వేసాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఏంటంటే అంత స్పైసీగా ఉండదు, మంచి కలర్ వస్తుంది. ఇవి కూడాను లైట్ గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇంక రొయ్యల్ని మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఇంకా రొయ్యలు కూడా వేసేసి ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టేయాలి ఫ్లేమ్. ఇంకా అలా కలుపుతూ ఉండాలన్నమాట కాసేపు. ఇంకా కొంతమంది అయితే నాన్ వెజ్ ఏమైనా వంటలు వండినా ఏదైనా కానీ ఆయిలే వేయరు, కారాలు ఎక్కువ తినరు. అంటే మేము ఎలా మాకు అలవాటు అలానే నేను తక్కువ ఆయిల్ తో తక్కువ స్పైస్ తో చేస్తాను. అందుకోసమే నేను చెప్తాను అనమాట, మీరు తినే కారానికి తగ్గట్టు మీరు కారం వేసుకోండి అనేసుకొని. ఆయిల్ కూడా సేమ్ అనమాట, మీరు ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ పైకి తేలాలి అంటే అలానే వేసుకోండి, అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే కారాలు, మసాలాలు, ఆయిల్ అన్ని తగ్గించే వేస్తాను. మా ఇంట్లో మాకు అలానే అలవాటు. ఇంకా కలుపుతూ ఉండాలి, కలుపుతూనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా బాస్మతి రైస్ కూడాను నానబెట్టి 1/2 an hour అయిపోయింది. మళ్ళీ బగారా రైస్ ఒక పక్క పెట్టి ఇదొక పక్క పెట్టి మళ్ళీ 2 రెసిపీలు కన్ఫ్యూజ్ ఎందుకు చేయాలి అనేసుకొని ఫస్ట్ అయితే ప్రాన్స్ ఫ్రై చేసేస్తున్నా. ఇంకా ప్రాన్స్ ఫ్రై అయిపోతే ఇది సైడ్ కి పెట్టేసి ఆ తర్వాత బగారా రైస్ కూడా చాలా సార్లు చూపించాను, ఆల్రెడీ చాలా సార్లు చేశాను కూడా. కుక్కర్ లో చేశాను, నార్మల్ గా కూడా చేశాను. బట్ ఇప్పుడు కూడాను సింపుల్ గా నేను ఎలా చేసుకుంటాను అనేది మరి ఎక్కువ లేకుండా 4 ముక్కల్లో కూడా అది కూడా చూపించేస్తాను. అంటే అప్పుడు ఎప్పుడో చేశాను, బట్ ఇప్పుడు మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు, కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ బగారా రైస్ ఎలా చేశారో కూడా చెప్పమని అడుగుతారు. అందుకోసమనే ఇంకా నేను అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను సింపుల్ గా. బగారా రైస్ అంటే అసలు నాకు నిజంగా తెలీదు. ఒకసారి ఇలాగే కొత్త రెసిపీస్ అన్ని చూసి ట్రై చేస్తా ఉంటాను కదా, అలాగా బగారా రైస్ కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట. అది తెలంగాణలో బాగా ఫేమస్ అంట. ఇంకా అదైతే మాకు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు చాలా బాగా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి కూడాను మా ఇంట్లో ఖచ్చితంగా అది వండుకొని తింటున్నాం అనమాట. ట్రై చేసే రెసిపీస్ లో చాలా వరకు బాగా వచ్చినవి ఉంటాయి కదా, అలా బాగా వచ్చి మాకు బాగా నచ్చినవి అయితే మళ్ళీ నేను రిపీటెడ్ గా వండుతాను. కొన్ని రెసిపీస్ ఏంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అలా ఉన్నాయి అనుకోండి, అవైతే ఎక్కువ వండడానికి ఇంట్రెస్ట్ చూపించను బాగున్నా గానీ. కొన్ని బాగోకపోతే ఇంకా దాని జోలికి కూడా పోను, వండను. ఇంకా అవి ఇలాగా కాసేపు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలి. ఇది అయితే ఆల్రెడీ గరం మసాలా షార్ట్ వీడియో అయితే నేను పెట్టాను, ఈ గరం మసాలా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. ఈ హోమ్ మేడ్ గరం మసాలా నేను ఇప్పుడైతే కొంచెం ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకుందాము. ఫ్లేమ్ అయితే సిమ్ లోనే ఉంది, అయినా కానీ ఇలాంటి ఫ్రైలు చేసేటప్పుడు కడాయిలు అనేవి ఆ మాత్రం లైట్ గా మాడినట్టే ఉంటాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకా కాసేపు, ఇప్పుడే కదా మనం గరం మసాలా వేసాము, ఆ రొయ్యలకు ఆ మసాలా పట్టినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మా బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, భలే కలర్ఫుల్ గా ఉంది మాధవి అనేసుకొని. సేమ్ అనమాట, ఈ రోజు కూడాను అలాగే భలే కలర్ఫుల్ గా ఉంది. ఇదిగోండి ఆల్మోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే కొంచెం ఉప్పు కారాలు ఏమన్నా సరిపోయాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొంచెం అంతా గ్రేవీ టేస్ట్ చేస్తున్నా. ఉప్పు అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఇంకా కారం కూడాను మేము తినే కారానికి తగ్గట్టే ఉంది, ఇంకేమీ నేను వేయట్లేదు. సేమ్ అదే టేస్ట్ వచ్చినట్టుంది. మా బాగా తినేసి చెప్తారు అసలు ఆ టేస్ట్ వచ్చిందా లేదా అనేది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో కూడాను కొంచెం అంతా కరివేపాకు. మనం ఏదైనా ఫ్రైలు అంటే ఇలాగా ప్రాన్స్ ఫ్రై గానీ, చికెన్ ఫ్రై గానీ, ఫిష్ ఫ్రై గానీ, ఏదైనా గానీ ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు వేస్తే మాత్రం ఆ ఫ్రైస్ కి ఒక మంచి అరోమా వస్తుంది అనమాట. చాలా బాగుంటది ఫ్రైస్ కి కరివేపాకు. అందుకోసమనే తాలింపులో కూడా వేసాను, మళ్ళీ ఫైనల్ గా కూడా కొంచెం వేసాను. కరివేపాకు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నా. అంతే, ఆ రోజు అయితే నేను ఇలానే సింపుల్ గా చేసేసాను, ఎక్కువ హడావిడేమీ లేకుండా. కొత్తిమీర వేసాక కూడా ఇంకోసారి బాగా కలిపేద్దాము. ఇదిగోండి, ఇంకంతే, ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందో. భలేగా ఉంది అసలు. ఫ్రై రెడీ అయిపోయింది
అయిపోయింది కదా, ఇంకొక గిన్నెలోకి అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా గ్రేవీ కర్రీ వండుతా అన్నాను కదా, ఆ గ్రేవీ కర్రీ అయితే మళ్ళీ ఇందులోనే వండేస్తాను వాష్ చేసేసి. అందుకోసమనే ఇంకొక గిన్నెలోకి అయితే ఊడ్చేస్తాను. ఇదిగోండి ఈ బౌల్ లో అయితే వేసేస్తానమాట. రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది కదా, ఇంకా బగారా రైస్ అయితే నేనైతే ఈ బ్రాస్ హండీలో అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ కడిగేసుకున్నాను. ఇంకా బగారా రైస్ కావాల్సిన కూడా కట్ చేస్తాను. బగారా రైస్ కి అయితే మరి ఎక్కువేమీ అవసరం లేదు. జస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ స్పైసెస్ కొన్ని ఉంటే చాలు అనమాట. ఇంకా చాలా ఫాస్ట్ గా కూడా అయిపోద్ది. ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అనుకోండి, దానికి క్యారెట్, బంగాళదుంప, పీస్, తర్వాత అన్ని యాడ్ చేయాలి, అవన్నీ కట్ చేయాలి. దీనికి అవన్నీ అవసరం లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. నెక్స్ట్ టేస్ట్ కూడా అంతే బాగుంటది అనమాట. నేనైతే కొత్తిమీర, పుదీనాని ఇలాగా గ్లాస్ జార్స్ లో టిష్యూలు వేసేసి అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకా మన ఫ్రిడ్జ్ టూర్ కూడా చాలా మంది అడుగుతున్నారు, అది కూడా త్వరలోనే చేస్తాము. అన్ని కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎక్కువేమి బయట నుంచి ఏమి కొనలేదు అనమాట. మాక్సిమం ఇంట్లో ఉన్న దాంతోనే కొన్ని బయట నుంచి తెచ్చుకొని అయితే మంచిగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. త్వరలోనే మన ఫ్రిడ్జ్ టూర్ కూడా వస్తుంది. మరి అంత పెద్ద ఫ్రిడ్జ్ కాదు కానీ ఓకే, ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెద్ద ఫ్రిడ్జ్ కదా, నాకు కూడా ఫ్రిడ్జ్ టూర్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. చేస్తాను త్వరలోనే. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఇదైతే మా అమ్మల ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకున్న నెయ్యి, ఆవు నెయ్యి అనమాట. నెయ్యితో పాటు కొంచెం అంతా ఆయిల్ కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ అనమాట అన్ని కూడాను వేసుకుంటున్నాను. బిర్యానీ స్పైసెస్ అయితే ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేస్తున్నా. ఇప్పుడు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆకుకూర కాబట్టి ఎలాగంటే అలా మగ్గిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ తాలింపులో నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. రైస్ కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక లోటా వేసేసాను. ఇప్పుడు ఇంకో హాఫ్ లోటా వేస్తున్నాను అనమాట. నేను ఈ లోటా రైస్ తీసుకున్నాను. ఇంకా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఫైనల్ గా కూడాను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా ఇంకొంచెం అంత నెయ్యి వేసుకొని ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవడమే. సాల్ట్ ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఏమన్నా సాల్ట్ సరిపోకపోతే కాస్త సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలోనే. అంతే అనమాట. ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు గానీ ఏమీ ఇంక వేయాల్సిన అవసరం లేదు. ఇంక మూత పెట్టేసి ఇంక మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం ఈ బగారా రైస్ ని కుక్కర్ లో కూడా వండుకోవచ్చు. కుక్కర్ లో అయితే ఇంకా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. కుక్కర్ లో మనము వండుకునేటప్పుడు ఏంటి అంటే ఒక గ్లాస్ రైస్ కి 1.5 కంటే ఇంకొంచెం తక్కువ వేసినా పర్లేదనమాట. కుక్కర్ లో కాబట్టి మంచిగానే ఉడికిపోద్ది. ఇప్పుడు నేను నార్మల్ గా హండీలో పెట్టి వండుతున్నాను కాబట్టి నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను. ఈ రోజు నేను వేసుకున్న ఈ 3 పీస్ కుర్తా సెట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ప్యారెట్ గ్రీన్ కాదు, ఇది దీన్ని ఏమంటారు మస్టర్డ్ ఎల్లో సంథింగ్ గ్రీన్, ఆ రెండు మిక్స్ అయ్యి కలర్ అనమాట. దీనికి పింక్ కలర్ ప్యాంట్ వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇంకా చున్నీ అయితే బోత్ కలర్స్ లో వచ్చింది. చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అంటే ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ డ్రెస్ అనే కాదు, నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైనా ఆన్లైన్ లో అయితే ఖచ్చితంగా ప్రోడక్ట్స్ అన్ని కూడా ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఒక సైడ్ అయితే బగారా రైస్ అవుతుంది. ఇంక ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి కావాల్సినవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అది అయిపోయిన వెంటనే ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే వండేస్తాను. ఇంక ఇదేమి రెసిపీ ఏం చూపించండి. మిక్స్డ్ వెజ్ కర్రీస్ కూడాను నేను డిఫరెంట్ టైప్స్ లో ఆల్రెడీ బ్లాగ్స్ అయితే పెట్టాను అనమాట. ఇంక ఇది కూడా రెసిపీ చూపిస్తే ఈ రోజు వర్క్ బ్లాగ్ లోనే చాలా రెసిపీలు అయిపోతాయి. అందుకోసమే ఇదేమి రెసిపీ ఏం చూపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ బగారా రైస్ కూడాను రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వండేస్తా. నేను బ్లాగ్స్ లో మీకు రెసిపీస్ షేర్ చేస్తాను కదా, అలాంటప్పుడు ఏంటంటే ఒక్కటే వండుతాను అనమాట. ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ ఉప్పేసి కారం మర్చిపోవడాలు అలాగా అవుతా ఉంటాయి అనేసుకొని నేనైతే ఒకదాని మీదే ఫుల్ గా మంచిగా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి. మళ్ళీ 2-3 అనుకోండి, ఇటు పక్క బగారా రైస్ లో ఉప్పు వేసుకోవాలి, అటు పక్క ప్రాన్స్ లో అది వేసుకోవాలి అంటే మీకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది. 1 by 1 2 రెసిపీస్ అయినా గానీ అది
అది క్లియర్ గా ఇది క్లియర్ గా రెండు సపరేట్ రెసిపీస్ లాగా ఉంటే మీకు కూడా అర్థమవుతుంది అనేసుకొని నేనైతే ఇంకా అలానే చేస్తాను. ఇంకా ఇప్పుడైతే మిక్స్డ్ వెజ్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ కట్ చేస్తాను, ఇదిగోండి బంగాళదుంపలే కట్ చేస్తున్నాను. అండ్ ఇలాగా రెసిపీస్ ఏదైనా చూపిస్తూ బ్లాగ్ తీసాను అనుకోండి, ఆ రోజు వంట అయితే లేట్ గానే అవుతుంది అనమాట. ఎంత ఫాస్ట్ గా చేద్దామన్నా గానీ అస్సలు అవ్వదు. అన్ని మీకు క్లియర్ గా చూపిస్తూ చేయాలి కదా, టైం పట్టిద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. లాస్ట్ స్టేజ్ లో ఉంది. కొంచెం ఆ బగారా రైస్ లోకి గ్రేవీ లాగా ఉంటే బాగుంటది అనేసుకొని ఇలాగా గ్రేవీ కర్రీ లాగా అయితే చేశాను. పన్నీరు, ములంకాయ, వంకాయ, బంగాళదుంప, ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేసాను. లాస్ట్ లో కొంచెం అంతా ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తాను. ఇంకా ఆసేపు ఉడకాలి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ఈ రోజు మా లంచ్ స్పెషల్స్ ఏంటో చూపిస్తా. ఫస్ట్ ఇది వచ్చేసి బగారా రైస్ అనమాట. ఇంకా వైట్ రైస్ ఏమీ వండలేదు, ఇంక బగారా రైస్ ఓన్లీ వండాను అనమాట. నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రై, తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. ఫ్రెష్ క్రీమ్ వేసాను కదా, అందుకే కలర్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత అంతే అనమాట, కొంచెం వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది కర్రీ అంతా. ఇదేమో మిక్స్డ్ వెజ్ కర్రీ. నెక్స్ట్ క్యారెట్, కీరా సలాడ్ కూడా కట్ చేసా. ఇంకా మా బావ అయితే పడుకునే ఉన్నారు. ఇంకా లంచ్ కూడా బోల్డ్ అంత టైం అయితే ఉందిలేండి. కాసేపు అయిన తర్వాత లంచ్ టైం కి అయితే మా బావకి లేపుతాను. వంట ఒక్కటే చేసేస్తే సరిపోదు కదా. ఇంకా వంట చేశాక గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా క్లీన్ చేశాను. తర్వాత వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా ప్రస్తుతానికి కాసేపు ఇంకా రిలాక్స్ అవుతాను అనమాట. పొద్దున్న నుంచి టిఫిన్ చేసినప్పటి నుంచి వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను అలా నిల్చొనే ఉన్నాను, అస్సలు కూర్చోలేదు. లంచ్ టైం అయిపోయింది అనేసుకొని ఇంకా మా బావకి పడుకొని లేపితే లెగిసి ఫ్రెష్ అయ్యారు. ఇంక ఇప్పుడు ఇంకా అందరం లంచ్ చేస్తాం అనమాట. చాలా స్పెషల్స్ ఉన్నట్టున్నాయి. నువ్వు వండమనమే వండాను మరి. ఈ రోజు మా లంచ్ స్పెషల్ అయితే ప్రాన్స్ ఫ్రై. సేమ్ లాస్ట్ టైం చేసినట్టే చేశాను. నువ్వు టేస్ట్ చేసి చెప్పు, అప్పుడు లాస్ట్ టైం వండినప్పుడు ఆ ఫ్రై సేమ్ వచ్చిందా లేదా అనేది. 4 తినండి, మళ్ళీ కావాలంటే వేస్తా. ఇక్కడేగా ఉంటది. వండిందేమో నేను, వడ్డించిందేమో మా బావ. అందరికి సర్దుతున్నాడు సమానంగా. పర్లేదులే, ఎయ్యో కరివేపాకు కూడా. ఏమి నాకు 5? నీకు 5, మీ అందరికి 4. కదా నీకు ఒకటి ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. నీ రివ్యూ కోసమే వెయిటింగ్. లాస్ట్ టైం లా ఉందంటావా లేదంటావా, ఎలాగుందో ఏంటో చెప్తావని. మీరు తినండి అమ్మా, ఏం పర్లేదు. మీరు కూడా ఏమైంది, హాట్గా ఉందా? సరే ఈ లోపు క్యారెట్ కర్రీ వేసుకున్నారు, ఇవి తినండి. ఈ లోపు చల్లగా అవుతుంది. చెప్పే బావా. చాలా పెద్ద రొయ్యలు కాబట్టి కొరుక్కొని తినాల్సి వస్తుంది. చిన్న రొయ్యలు అయితే ట్రిప్ ఒకటి వెళ్ళిపోద్ది ఈజీగా. బగారా రైస్ చాలా బాగుంది. బిర్యానీల తర్వాత బగారా రైస్ కూడా బాగానే చేస్తున్నాను. పొడి పొడిగా చూడండి, చాలా బాగుంది అనమాట. పొడి పొడిగా వచ్చింది. చల్లగైందా? ప్రాన్స్ తినండి. ప్రాన్స్ పెద్ద ప్రాన్స్. వాడితే కిందకి వస్తాను నీ ప్లేట్లో నువ్వు తినడానికి. కళ్ళు బొమ్మలు ఎగరేస్తానవురా. చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్తాను నువ్వు. ఇంకా నేను మా పిల్లలు అయితే టేస్ట్ చేసాము, మాకు బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడైతే మాధవి తినిద్ది. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా బాగుంది. డైరెక్ట్ గా ప్రాణే తినేస్తుంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా డైట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ప్రాన్స్ తినాలనుకుంటే తినండి, కానీ దాంతో పాటు ప్రోటీన్ కూడా తీసుకోండి. ఎందుకంటే చికెన్ గానీ, పన్నీరు, తర్వాత ఎగ్స్ తో కంపేర్ చేస్తే ప్రాన్స్ లో ప్రోటీన్ కొంచెం తక్కువ ఉంటది. అందుకోసమనే నేను ఇందులో పన్నీర్ వేసి ఉండాను. ప్రాన్స్ లో అంత ఎక్కువ ప్రోటీన్ ఉండదు. ఈ స్టైల్లో ఎవరైనా ప్రాన్స్ ఫ్రై చేయాలనుకుంటే ఈ సైజు రొయ్యలతో చేయండి. కొంచెం పెద్ద సైజులతో చాలా బాగుంటాయి. చిన్న సైజ్ తో చేసినా గానీ బాగుంటాయి, కానీ అవి ఏంటంటే చిన్నగా ఉంటాయి కదా, చూడడానికి కూడా అంత అట్రాక్టివ్ గా కనిపించవు. ఇలాంటి పెద్ద సైజ్ అనుకోండి, చూడడానికి కూడా భలే అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ఇంకా లంచ్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ మాది వండినందుకు. ఈ రోజు మా బావ వండమని వండాను. ప్రాన్స్ ఫ్రై వండమన్నారు, అది చేశాను. తర్వాత మెయిన్ నేనైతే బగారా రైస్ వండమన్నాను, తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వండమన్నాను. ప్రాన్స్ కూడా రోజు ఎలాగొచ్చింది అలాగొండ అన్నారు. కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చాయి కాబట్టి వండన్నారు. చాలా మంది కామెంట్స్ లో అడిగారు కాబట్టి ఇంకోసారి వండొచ్చు కదా అని చెప్పాను నేనే. అన్ని మా బావకి ఇష్టమైన మెనూ మొత్తం వండా ఈ రోజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం కావాలి చెప్పు. నీకు వద్దులే ఊరికే. పర్లేదు చెప్పు. అయ్యో ఊరికే అన్నానే. నెక్స్ట్ వీకే కదా నా బర్త్డే, మరి ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? ప్రస్తుతానికి ప్లాన్ లేదు, పాడు లేదు.
ఏంటి అర్థం కావట్లేదు. అంటే లాస్ట్ మంత్ కాదు, మేలో మా యానివర్సరీ అయింది కదా, అదేంటంటే 9th యానివర్సరీ కాబట్టి 9 గిఫ్ట్స్ ఇచ్చాను. అంతకు ముందు ఇయర్ మా యానివర్సరీకి ఏంటంటే 8th యానివర్సరీ కాబట్టి 8 వెరైటీస్ ఆఫ్ డిషెస్ వండాను. ఇప్పుడు మా బావ బర్త్డే అంటే వద్దులే, ఇప్పుడు నా ఏజ్ తగ్గట్టు అన్ని గిఫ్ట్లు వద్దులే. గిఫ్ట్లు ఇవ్వలేను, వంటలు చేయలేను, అన్ని రకాల ఆలోచిస్తున్నా ఏం ఇవ్వాలా ఏంటా అనేసి. లాస్ట్ 2 years నుంచి కూడాను వాచ్ ఇస్తున్నట్టున్నా. యానివర్సరీకి వాచ్ ఇచ్చా, మళ్ళీ వాచ్ ఏనా లేకపోతే ఇంకేదన్నా డిఫరెంట్ గా ఇద్దామా ఏంటి అనేది ఇంకా ఆలోచనలోనే ఉన్నాను. ఇంక ఇప్పటి వరకు ఇంకే ప్లాన్ లేదు, పాడు లేదు. నువ్వేం ఇవ్వకపోయినా నేనేం ఫీల్ అవ్వలే గానీ నువ్వు హ్యాపీగా ఉండు, అదే నాకు పెద్ద గిఫ్ట్. ఓకేనా? బాబా నా గుండెని పిండిసావు. నేను మాత్రం నా బర్త్డేకి నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఐఫోన్ ఇదే గిఫ్ట్ అంటావా ఏట? ఏది? ఈ ఫోన్, కొత్త ఫోన్ గిఫ్ట్ అంటావా ఏట? పంపు తీసిన రివెంజ్ ప్రాంక్ ఏంటి? గిఫ్ట్ ఇస్తానంటే ప్రాంక్ అంటావేంటి? ఏమో నాకు భయమే. నీ బర్త్డేకి నాకెందుకు ఇస్తావు? నా బర్త్డే నెక్స్ట్ మంత్ లో ఉంది, అప్పుడు నీ బర్త్డేకి అప్పుడు అలాగో ఏదో ఒకటి ఇస్తానులే గానీ ఇది నా బర్త్డేకి నువ్వు కూడా ట్రీట్ ఇస్తున్నట్ట. ఇదేదో ఆఫర్ ఇస్తున్నట్టు. నీకు మెయిన్ నువ్వు హ్యాపీగా ఎప్పుడు ఉంటావు, నీకు ఇంట్లో వండాల్సిన పని లేకుండా అలాగుంటే నువ్వు హ్యాపీ కదా. అయితే కాబట్టి వారం రోజులు ట్రిప్ ప్లాన్ చేశా. నిజమా? పిల్లల స్కూల్ అన్ని వేస్ట్. పిల్లల స్కూల్ 3-4 days పోతాయి. ఏమైంది? వాళ్ళు ఏమన్నా ఐఏఎస్ అవుతున్నారా ఐపీఎస్? సెకండ్ క్లాస్ ఏం కాదులే. ట్రిప్ కి వెళ్దామా? ఎక్కడికి? ట్రిప్ కి వెళ్దామా? ఎక్కడికి? యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ అంత బడ్జెట్ లేదమ్మా ఇప్పుడు. అది నువ్వు పెద్ద అయితే వెళ్దాం. ఓకేనా? పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. చైనా అంత బడ్జెట్ లేదు ఇక్కడ. కాదు, ఇంటర్నేషనల్ ట్రిప్ ఏం కాదులేమ్మా. నేనే ఒక లెవెల్ ఆలోచిస్తాను. మా పిల్లలు దానికి మించి అస్సలు తగ్గరు. మనం ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్ డార్జిలింగ్. అయితే కనిపెట్టేసావు. డార్జిలింగ్ కి వెళ్తాం అనమాట. నా బర్త్డే వీక్ లో ట్రిప్ ప్లాన్ చేశాను. మాధవికి ఇప్పుడే చెప్తున్నాను. ఇప్పుడు దాకా చెప్పలేదు. మళ్ళీ చేయాల్సి వస్తాము. అప్పుడు హడావిడిగా అయినా చాలా చూడలేదు. తర్వాత అయినా ఇది మాన్సూన్ సీజన్. అప్పుడు వెళ్ళిన సమ్మర్. మాన్సూన్ లో ఇంకా గ్రీనరీగా ఇంకో లెవెల్ లో ఉండిద్ది. వర్షాలు పడుతూ చాలా బాగుండిద్ది. ఇప్పుడు అప్పుడు మేము వెళ్ళాం కానీ అప్పుడు నేను క్లియర్ గా వ్లాగ్స్ ఏమి చూపించలేదు. వ్లాగ్స్ అప్పుడు మా ఛానల్ లో వ్లాగ్స్ పెట్టేవాళ్ళం కాదు, షార్ట్స్ అన్నమాట. ఇప్పటికి కూడాను మా డార్జిలింగ్ ట్రిప్ షార్ట్స్ అన్ని కూడా ఉంటాయి. మా యానివర్సరీకి 3 years బ్యాక్ మా యానివర్సరీకి స్పెషల్ గా మేము వెళ్ళాం అనమాట. అప్పుడు కదా యానివర్సరీ స్పెషల్ గానే వెళ్ళాము. అది కూడా అన్ని షార్ట్స్ పెట్టాను. ఇంకా తర్వాత చాలా మిస్ అయిపోయాము. మార్నింగ్ సన్ రైజ్ అది కూడా ఇప్పుడు చాలా వ్యూస్ అది ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతి ఒక్కరు చూడలేరు. అది ఆ రోజు చూసేవాళ్ళం. కాకపోతే మేము అంత చలిలో కూడాను పొద్దున్న పిల్లలతో లెగిసి వెయిట్ చేసాం. క్యాబ్ అతను ఫోన్ స్విచ్ ఆఫ్. అసలు పిచ్చి లేసింది మాకు. అప్పటికి వెళ్ళి కొంచెం చిన్నోళ్ళు కదా, వీళ్ళతో మేము కొంచెం ఇబ్బందే పడ్డాం. అప్పుడు స్టమక్ పెయిన్ అని, వామిటింగ్స్ అని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కూడా మంచిగా ఏది ఉంటే అది తినేస్తారు కాబట్టి ఇంక ప్రాబ్లం కూడా లేదు. హ్యాపీగా నువ్వు వారం రోజులు నీకు వంట చేయాల్సిన పని లేదు, తోమాల్సిన పని లేదు, ఏం లేదు, ఎక్సర్సైజ్ అసలు లేదు. ఎక్సర్సైజ్ చేస్తే చెయ్యి, నీ ఇష్టం. ఆ రిసార్ట్ లో ఎలాగో జిమ్ ఉండదు కాబట్టి చేస్తానంటే చెయ్యి, నీ ఇష్టం. లేకపోతే రూమ్ లో చేస్తానన్నా చెయ్యొచ్చు, యువర్ విష్. మళ్ళీ గ్యాప్ వస్తే నీకే మళ్ళీ బాడీ పెయిన్స్ అది ఇప్పుడు కాస్త తగ్గాయి. ఇంకా స్టిల్ ఉన్నాయి బట్ ఓకే, ఇప్పుడు కొంచెం తగ్గాయి. అయితే నీ బర్త్డే ముందు రోజు వెళ్ళిపోయి అక్కడ నీ బర్త్డేనా లేకపోతే నా బర్త్డేకి 4 రోజుల ముందే వెళ్ళిపోతాం. ఇంకొంది 3 రోజులే. 3 రోజుల తర్వాత బయలుదేరాలి. నేను ఇంకా రేపు బయలుదేరతామంటే ఈ రోజు చెప్దాం అనుకున్నా నీకు. మరి అలా చెప్తే ప్యాకింగ్ అన్ని నీకు కష్టమైపోద్ది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా 3 రోజుల ముందు. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయి. సరిపోయింది. మరి సర్ప్రైజ్ అంటే ఇలాగే ఉండాలి. నాకు గిఫ్ట్ ఇస్తానంటే ఇంతకు ముందు కూడా ఒకసారి ఎప్పుడో చెప్పారు. నార్మల్ గా మాట్లాడుకుంటాం కదా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక. అలా నార్మల్ గా ఇక్కడ టీవీ చూస్తూ మాట్లాడుతూ ఉంటే మాధవి నా బర్త్డేకి సేమ్ ఇలానే ఇప్పుడు ఇలాగే కాన్వర్జేషన్ అయితే ఇంకేం ప్లాన్ చేయలేదు, ఏటో అర్థం కావట్లేదు బాబా అంటే. నా బర్త్డేకి నీకు గిఫ్ట్ ఇస్తానంటే నాది నెక్స్ట్ మంత్ కదా, నెక్స్ట్ మంత్ ఇవ్వు, ఇప్పుడు వద్దు, కంపెనీస్ రివెంజ్ ప్రాంక్ ఇవన్నీ ఇలానే అనుకున్నాం అనమాట.
అప్పుడే నాకు అనిపించింది ఏంటి రియల్ గా అంటున్నాడు ఏంటి కాంపిటీషన్ రివెంజ్ ప్రాంకే గల నేను కాస్త ఏది భయపెట్టినా ఏమైనా కానీ ధైర్యంగా ఉండాలనే వేళనే నేను అనుకున్నాను కానీ చాలా ధైర్యంగా ఉండిద్ది వంటగదిలోకి వెళ్ళి మాది అని పిలిస్తే చాలు తులుక్కుబడిద్ది. ఓకే అప్పుడు లాస్ట్ టైం కంటే ఇప్పుడు మంచిగా మెయిన్ అయితే ఇప్పుడు వెళ్తుంది డార్జిలింగ్ అంటే కొన్ని చూసాము, ఇంకా కొన్ని ప్లేసులు చూస్తాం, తర్వాత రిలాక్స్ అవడానికి మెయిన్ 1 వీక్ మంచిగా రిలాక్స్ అవుదాం. 1 వీక్ బుక్ చేస్తాను 6 days రిసార్ట్ లో మంచిగా చిల్ అవ్వచ్చు. ఏంటైతే ట్రైనా ట్రైన్ కాదు, హెలికాప్టర్ తీసుకెళ్లి దించుతాను నీకు. ట్రైన్ కే ఇంక దేనికి నాకైతే డార్జిలింగ్ వెళ్ళింది ఇంకా గుర్తొస్తుంది. ఏం గుర్తు. అప్పుడు మన వాళ్ళు చిన్నోళ్ళు ఇద్దరికి 2 సీట్లు చేసాం, మన ఇద్దరమే చేసుకున్నాం, నీ దగ్గర ఒకళ్ళు నా దగ్గర ఒకళ్ళని. ప్లస్ అప్పుడు అప్పుడు ఏంటంటే మా పిల్లలు స్టార్టింగ్ అదే వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత ట్రైన్ జర్నీ ఇద్దరు మా బాబు దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, ఇద్దరు నాకే బంకలా కంటుకొని వదలలేదు. పాపం మాది ట్రైన్ జర్నీలో నిద్ర లేదనమాట. అక్కడ ఇద్దరు వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటామనే వాళ్ళు కాబట్టి ఇద్దరు మాధవి దగ్గరే పడుకునే వాళ్ళు, మాధవి ఏమో కూర్చొని ఉండేది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు జర్నీలో అయితే మాత్రం మా బావ ఫోన్ లో గేమ్ ఇస్తాను అది ఇది అని చెప్పి మెల్లిగా ఒకడిని తీసుకున్నారు. అప్పుడు కొంచెం పోతే డబ్బులు పోయినా గానీ కొంచెం రిలాక్స్ కి వెళ్ళాలి. జర్నీలు అంటేనే కొంచెం టైర్డ్నెస్ అవన్నీ ఉంటాయి. ఇంకా పిల్లలతో బంకలాగా అంటే ఇంకా నాకు చాలా చిరాకు అనిపించింది. ట్రిప్ ఏమో గానీ సరదా తీరిపోయింది అనమాట ట్రైన్ లోనే నాకు. అంతకుతోడు ఆ వాష్రూమ్ పక్కన డోర్ పక్కనే సీటు, ఐదుగా తలుపులు తీయడాలు వేయడాలు ఈ పిల్లలతో కూర్చొని చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకెక్కడికో ప్లాన్ చేద్దామంటే మెయిన్ ట్రైన్ టికెట్లు ఇవన్నీ లాస్ట్ మంత్ జూన్ లోనే మెయిన్ చెక్ చేశాను. చెక్ చేస్తే అన్ని టికెట్లు ఉన్నాయి, ఆ రిసార్ట్ లో రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే అప్పుడు ప్లాన్ చేస్తే నాకు ఇప్పుడు చెప్తాను అనమాట. అదే చెప్పాను కదా నీకు, ఇంకా జస్ట్ రేపు బయలుదేరదామంటే ఈ రోజు చెప్దాం అనుకున్నా, కానీ అయితే నీ బట్టలన్నీ వదిలేసి నావి పిల్లలు ప్యాక్ చేసుకున్నాను. కానీ అప్పుడు చెప్తే ఇప్పుడు ఫ్రిడ్జ్ టైం కుదరదు కదా. అదే క్లియర్ చేయాలి, అన్ని క్లియర్ చేయాలి, కూరగాయలు ఇవన్నీ ఇచ్చి సర్దుకోవాలి కదా. అన్ని రకాల కొనుక్కొచ్చినవి పర్లేదులే తీసుకెళ్ళి. అదేదో ముందు చెప్తారు సార్, రొయ్యలు అవన్నీ ఎక్స్ట్రా తెచ్చుకునే వాళ్ళమే కాదు కదా. పర్లేదులే, ఫ్రిడ్జ్ లో ఉంచేస్తే ఏమవుతాయి, వారం రోజులుగా కూరగాయలు ఏమన్నా ఉంటే ఉంచుతాం. అందుకే 3 days ముందు చెప్తున్నా. థ్యాంక్స్ నైనా థ్యాంక్స్. నెక్స్ట్ టైం ఇంకోలా ప్లాన్ చేస్తా. ఏ రోజు అయితే బయలుదేరుతామో ఆ రోజే నీకు సర్ప్రైజ్ వస్తా. అలాగైతే నేను రాను. నిజంగా అలాగైతే కుదరదు. యాక్చువల్ గా ఈ రోజే వెళ్తాం, సర్ప్రైజ్ సడన్ గా వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చేసి బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం అవదనమాట. రియాలిటీకి చాలా తేడా. అలా కావదు, అన్ని బట్టలు సర్దుకోవాలి, సర్దుకోవాలి, ఈ వెజిటేబుల్స్ కావాలి, ఇవన్నీ అన్ని ఉంటాయి ఇంట్లో. పిల్లలు ఉన్నారంటే వాళ్ళ స్కూల్ అంటే ఇప్పుడు అత్త మామలతో కలిసి ఉన్న ఎవరైనా అలా పేరెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని సడన్ ప్లాన్లు ఏమైనా ఇచ్చేసినా గానీ వాళ్ళు ఉంటారు, మిగిలిన ఏమన్నా వాళ్ళు చూసుకుంటారు, ఇంట్లో పనులు వాళ్ళు చూసుకుంటారు, అలా బయలుదేరి వెళ్ళిపోవచ్చు గబగబా బ్యాగులు సర్దేసి. కానీ ఉన్నదే నలుగురు తట్ట బొట్ట ఇంట్లో అన్ని అక్కడొక్కడ సర్దేసి బయలుదేరాలంటే కష్టం లే. అవ్వదు అలాంటివి ఎప్పుడు వద్దానైనా. ఓకే డార్జిలింగ్ మళ్ళీ సెకండ్ సారి మాన్సూన్ లో డార్జిలింగ్ ట్రిప్ అనమాట ఈసారి. ఓకే అప్పుడు సమ్మర్ లో వెళ్ళాము, అప్పుడు కూడా ఫుల్ చలి తర్వాత వర్షం కూడా, అంటే వర్షం అంటే చిన్న చిన్న చినుకుల్లా పడేది. ఇంకో దగ్గరికి వెళ్తే బాగుంటది కదా, అదే డబ్బులు పెట్టి అనేసి అనిపిస్తుంది. అయితే మరి ట్రైన్ టికెట్లు అవైలబిలిటీ అన్ని చూసుకోవాలి. లీవ్స్ ఇప్పుడు మన సైడ్ ఎక్కడికైనా కొడైకెనాల్ అక్కడికి వెళ్ళాలనుకో, ఇక్కడ నుంచి చాలా దూరం. ఊటీ వెళ్ళాం కదా మనం హనీమూన్ కి. వెళ్ళాంలే కానీ కొడైకెనాల్ వెళ్ళలేదు. లేకపోతే మున్నార్ గానీ కేరళ ఏమైనా ప్లాన్ చేయాలి, ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ఎక్కువ. లేకపోతే ఫ్లైట్ ఫ్లైట్ కి వెళ్ళాలి. ఫ్లైట్ ప్లాన్ గా మంచిగా ప్లాన్ చేస్తావులే బాబా. ఫుల్ హ్యాపీగా నువ్వు. ఫుల్ హ్యాపీ. ఇంక ఇప్పటి నుంచి నువ్వు అన్నట్టు ఇంక రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను లగేజ్లు 1 by 1. ఇంకేమన్నా షాపింగ్ ఏమన్నా చేయాలంటే చెప్పు. షాపింగ్ లో మొద్దు, మొన్నే వెళ్ళి కొనుక్కున్నాం కదా సిటీ సెంటర్ లో. తర్వాత మీ ఆన్లైన్ లో తీసుకున్నాను జీన్స్. స్కూల్ యూనిఫామ్ లాగా ఉన్నది, స్కూల్ పిల్లలాగే ఉన్నావు. చాలా మంది కామెంట్లు పెట్టారు, చాలా బాగున్నాయి అక్క. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ట్రెడిషనల్ గా అంటే మరి అలాంటి డ్రెస్సులు అయితే నేను వేసుకోలేదు. నిజంగా నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు అలాంటి డ్రెస్సులు అయితే వేసుకోలేదు. ఒక్కసారిగా అలాంటివి వేసుకునేసరికి నెగిటివ్ ఎక్కువ వస్తుందేమో అనుకున్నా గానీ అంత మంచి చాలా తక్కువ పెట్టారు. కామెంట్ లో 1 or 2 వచ్చాయి అంతే. చాలా మంది బాగున్నాయి అన్నారు. వెయిట్ తగ్గాను కాబట్టి బాగున్నాయేమో అనిపించింది నాకు కూడా. వెయిట్ తగ్గావు కాబట్టి ఇంకా ఈ డ్రెస్ కంటే ఆ డ్రెస్ తీసుకుంటే
కొంచెం సన్నంగా బాగా డ్రెస్ ని బట్టే కనిపిస్తాం కొన్ని డ్రెస్సులు బట్టి. అయితే మన సిమ్లిపల్లి వెళ్ళాం చూడు లాస్ట్ ఇయర్ క్రిస్మస్ హాలిడేస్ ఇస్తే, అలాగా ఇప్పుడు వెళ్ళడము ఎక్కువ తినడం పడుకో. అదే ఈ రోజు ట్రైన్ ఎక్కుదాం, తర్వాత రోజు రిసార్ట్ లో ఉంటాం, రిసార్ట్ చూపిద్దాం. ఓకే, తర్వాత రోజు ఇంకే అక్కడ దగ్గరలో ఉన్న ఏమన్నా మార్కెట్ అవన్నీ ఒక రోజు అంతా మార్కెట్ షాపింగ్ ఒక రోజు అంతా పెట్టుకుందాం. మాల్ రోడ్ లో షాపింగ్ అవన్నీ ఒక రోజు పెట్టుకుందాం. అక్కడ షాపింగ్ చేస్తాలే కావాలంటే, కానీ అక్కడ అన్ని రేట్లు ఎక్కువే. అదే బట్టలు ఇక్కడ మనం చూస్తే చాలా తక్కువకే వస్తాయి. అలాగా ఈ రోజుకి ఒకటి ఏమన్నా ప్లాన్ చేసుకొని చేద్దాం. అంటే ఎక్కువ హడావిడిగా ఇది అయిపోయినట్టు అది అయిపోయినట్టు ఇది ఒకే రోజులో 3-4 కాకుండా ఆరామ్సే డన్ డన్. ఇంకా 3 days ఇంకా మేము డార్జిలింగ్ వెళ్ళిపోతున్నాము. మరి నీ గిఫ్ట్, నీ కేకు, ఆ కేక్ ఏదో అక్కడే కావాలంటే వద్దాం. అప్పుడు మా యానివర్సరీ కూడా అదే బేకరీకి వెళ్ళి చిన్న కప్ కేక్ అది ఎంతో డబ్బులు చెప్పారు. అక్కడే డార్జిలింగ్ లో మాల్ రోడ్ లో ఒక బేకరీ ఉండిద్ది, అది చాలా మంచి చాలా ఫేమస్ అంట. అక్కడ కూర్చొని కేక్ కట్ చేస్తాం. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట కప్ కేకులు అవి కూడా. ఒక కప్ కేక్ ఇద్దరం కోసుకున్నాం అక్కడ ఉన్న ఎక్స్పెన్సివ్ కి. ఇంకా కేక్ అంటే ఇంకా డబ్బులు పెరిగిపోతాయి అనేసి ఓకేలే ఏదో ఒకట్లే. అయితే ఈసారి మా బావ బర్త్డేకి నాకు కేక్ చేసే ఆప్షన్ లేదనమాట. నువ్వు చేసిన కేక్ తినే ఆప్షన్ కూడా నాకు లేదు, మిస్ అవుతా. ఓకేలే. ఇంకా మా బావ నైట్ డ్యూటీ చేసుకుని వచ్చి లంచ్ వరకు పడుకొని లంచ్ కి లెగిసారు కదా, రిలాక్స్ అయ్యారు కదా. ఇంకా నేను కూడాను పొద్దున్న నుంచి లెగిసిన నుంచి ఇంట్లో పనులు వంట ఈ హడావిడితో నాకు రెస్ట్ లేదు. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను. ఓకేనా? ఓకే. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. మా పిల్లలిద్దరికి ఈవినింగ్ స్నాక్స్ లాగా అరటిపళ్ళు ఇచ్చాను, తింటున్నారు. మా బావకేమో కాఫీ పెట్టాను. తీసుకో కాఫీ, తీసుకో తాగు. నేనా ట్రిప్ అన్నావుగా. కాదే పాతవి అప్పుడు నేను వేసుకునేదాన్ని కదా, టీ షర్ట్స్, తర్వాత కొన్ని జీన్స్ మీదకి టాప్స్, అవన్నీ నాకు ఇప్పుడు ఫిట్ అవుతాయా లేదా అనేసుకొని అన్ని చెక్ చేసుకున్నాను ఒకసారి. అన్ని ఫిట్ అవుతున్నాయి, ఏం కొనక్కర్లేదు, అవే వేసుకుంటాను. అవన్నీ వేసుకుని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంక ఇదిగోండి ఈ రూమ్ చూసారా ఎలాగుందో, అన్ని కూడా ట్రై చేశాను అనమాట. ఇదైతే ఒకసారి మా యానివర్సరీకే మేము సిటీ సెంటర్ లోనే తీసుకున్న డ్రెస్. ఇంకా ఇలాగా షరారా ప్యాంట్ లాగా వచ్చి వస్తుంది అనమాట, ఓవర్ కోట్ డ్రెస్. ఇంకా అక్కడ ఎలాగో చలి ఉంటది కదా, కొంచెం డ్రెస్ కూడా థిక్గా ఉంటది అనేసుకొని ఇంకా ఇది ట్రైల్ వేసాను. తర్వాత ఇది కూడా ఒక షర్ట్ అనమాట. ఇది నాకు తెలిసి అప్పుడు లాస్ట్ టైం డార్జిలింగ్ లోనే తీసుకున్నాం అనమాట, అక్కడే షాపింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ మాల్ రోడ్ లో తీసుకున్న షర్ట్ ఇది. తర్వాత ఇది మొన్న ప్యాంట్లూన్స్ లో తీసుకున్న షర్ట్. ఒకసారి ట్రైల్ వేసాను ఎలా ఉంది ఏంటి, ట్రాన్స్పరెంట్ గా ఉందా ఏంటి అనేది. వైట్ ది కదా, అసలే ట్రాన్స్పరెంట్ గా ఉంటే అసలు బాగోదు అనేసుకొని ట్రైల్ వేసాం. ఇంకా ఈ టీ షర్ట్ కూడాను ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ అనమాట. ఇది కూడాను అప్పుడెప్పుడో మేము 2-3 years బ్యాక్ కోల్కతా వెళ్ళినప్పుడు గట్రా వేసుకున్నాను ఈ టీ షర్ట్ కూడా చాలా సార్లు. నెక్స్ట్ ఈ జీన్స్ కూడా ఓల్డ్ జీన్స్ ఫిట్ అవుతా లేదా అనేసుకుని అన్ని ఇలా చెక్ చేసుకున్నాను. ఇంకా అన్ని ఫిట్ అవుతున్నాయి కాబట్టి నువ్వేం కొనక్కర్లేదులే బాబు, అన్ని ఫిట్ అవుతున్నాయి. అన్ని ఇంకా వేసేసుకుంటాను సెట్. ఇంకొన్ని అయితే కొంచెం ఆల్టరేషన్ కూడా చేయించుకోవాలి, బట్ ఇప్పుడైతే ఆల్టరేషన్ ఏమి చేయించుకోను. కొంచెం లూజ్ గా ఫ్రీగా బాగానే ఉంటాయి. మొన్న సిటీ సెంటర్ లో కోల్కతా బజార్ లో షాప్ చేశాం కదా, అక్కడ నైట్ డ్రెస్ తీసుకున్నాను కదా, అదంత ఫిట్టింగ్ బాగాలేదు. అది కొంచెం చేంజ్ చేయించాలి, ఎక్స్చేంజ్ లో. నువ్వు అక్కడ వెళ్ళి చేసుకుని వచ్చా, వేరే సైజ్ తీసుకుని వచ్చాడమే. తినేసాడు అరటిపండు. మా బావ ఏం వస్తాను ట్రిప్ అనేసి అన్నారా గానీ అది మొదలు నాకు ఇంక నిద్ర పట్టట్లేదు. ఆ ట్రిప్ హడావిడే నా మైండ్ లోకి వచ్చేస్తుంది. ఇంకా 3 days ఉంది. ఇంకా ఒక డ్రెస్ అయితే ఎక్స్చేంజ్ పెట్టాలి, తీసుకుని వెళ్ళి మారుస్తాము. తర్వాత ఇంకా ఈ బ్యాగ్ ఏంటంటే పైన హ్యాండిల్ పోయింది అనమాట. మొన్న ఊరు వెళ్ళినప్పుడే పోయింది కదా. ఊరు వెళ్ళిన తర్వాత మా వదిన లిఫ్ట్ చేసింది, అక్కడ బయట పోయింది. ఇది ఒకటి ఏదన్నా అక్కడ ఎవరైనా రిపేర్ చేపిస్తారేమో అనేసుకొని వెళ్తున్నాం. ఇది కూడా తీసుకుని వెళ్తున్నాము. మరి లగేజ్ తీసుకెళ్లాలంటే ట్రాలీ బ్యాగ్లు అవసరం కదా, అందుకోసం ఇది తీసుకెళ్తున్నాము. మొన్నే సిటీ సెంటర్ వెళ్ళొచ్చాము. ఇప్పుడు డ్రెస్ చేంజ్ కోసం అనేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. నువ్వు అక్కడ వెళ్తే ఇచ్చి బాబా వేరే సైజే కదన్నా మాట వినట్లా. పిల్లలకి ఏమన్నా తీసుకుందాం అలాగా చూసి. ఎన్నిసార్లు తిరుగుతాము. ఇంకా ఫస్ట్ అయితే మార్కెట్ కి వచ్చాము. మా బాబాయ్ అయితే ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఇంకా ఇస్తా అన్నారు రిపేర్ కి. ఇది ఫస్ట్ ఇక్కడ ఇచ్చేసి మేమైతే తర్వాత సిటీ సెంటర్ వెళ్తాము. వెళ్ళి వచ్చేసరికల్లా బ్యాగ్ రిపేర్ అయిపోద్ది కదా, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది అనేసుకొని ఫస్ట్ మార్కెట్ కి వచ్చేసాము. ఇంకా ఎక్స్చేంజ్ కి అయితే వచ్చేసాను. ఇంకా అసలు ఎక్స్చేంజ్ చేస్తారో చేయరో చూడాలి. ఆ నైట్ వేరు ఎక్స్చేంజ్ కనేసి వెళ్ళాము. అక్కడేమో ఒక పెద్ద లైన్ ఉంది, అన్నిటిలోనే ఫుల్ ఆఫర్లు ఉన్నాయి అనమాట. చాలా పెద్ద లైన్ ఉంది. మాకు అరగంట వెయిట్ చేశాను. అప్పుడైతే
ఎక్స్చేంజ్ అయింది. ఆ లోపల మా బావ కూడా మా పిల్లలకేమో కొన్ని బట్టలు అయితే సెలెక్ట్ చేసేసి అది కూడా బిల్లింగ్ చేపించాము. ఆ తర్వాత మ్యాక్స్ లోకి వెళ్ళట్లేదు కదా అనేసుకొని ఒకసారి మ్యాక్స్ కూడా చూసేసి అక్కడ కూడా నేను ఒక జీన్స్ ఒక టాప్ అయితే తీసేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు మార్కెట్ లో బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా బయటకు వెళ్ళి అన్ని పనులు కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. ఆల్రెడీ చపాతీ ముద్ద అయితే నేను కలిపేసి వెళ్ళిపోయాను. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేసేస్తాను. నెక్స్ట్ మధ్యాహ్నం బగారా రైస్, మిక్స్డ్ వెజ్ కర్రీ, కొంచెం అంత ప్రాన్స్ ఫ్రై కూడా ఉందన్నమాట. ఇంకా చపాతీలు చేసేస్తే ఆ మిక్స్డ్ వెజ్ కర్రీతో తినేయచ్చు అనేసుకొని చపాతీ ముద్ద కలిపేసి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఇప్పుడు ఫాస్ట్ గా చపాతీలు అయితే చేస్తున్నా. ఇంకా చపాతీలు అయితే చేసేసాను. ఇంకా డిన్నర్ అయితే ఇప్పుడు చేసేస్తాం అనమాట. ఇంకా చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా పిల్లలకు వాళ్ళ మటుకు వాళ్ళు తినండి అని ఇస్తే వాళ్ళు ఇంకా లేట్ గా తింటారు. కాబట్టి నేనే తినిపించేస్తాను. నేను తినిపిస్తే కొంచెం ఫాస్ట్ గా తినేస్తారు. ఇంకా అన్ని మధ్యాహ్నంవే అనమాట. బగారా రైస్, ప్రాన్స్ ఫ్రై, మిక్స్డ్ వెజ్ కర్రీ. అందరము డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. మా బావ అయితే ఇలా సడన్ గా నాకు ట్రిప్ అని సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. సర్ప్రైజ్ కాదు, ఇది షాక్. నీకేమనిపించింది నేను ఇలాగ డార్జిలింగ్ ట్రిప్ అనగానే? నిన్న నిజమా ఒట్టని చెప్తానువా అనుకున్నా. నేను ఇంకేమనుకున్నాను తెలుసా, నీకు అసలు గిన్నెలు తోమే పని, వండే పని ఇవేమి వండవు అనేసి అంటే ఫస్ట్ గిన్నెలు తోమే పని ఉండదు అనగానే డిష్ వాషర్ ఏమన్నా ప్లాన్. అవును, మన ఇంట్లో అంత ప్లేస్ ఉంది కదా, కిచెన్ చాలా పెద్దది. అయ్యో నేను అలా అనుకున్నాను అబ్బా, డిష్ వాషర్ ఆర్డర్ ఏమో అదేమో అనేసి అనుకున్నా. ఆ తర్వాత నీ బర్త్డేకి నాకు సర్ప్రైజ్ అనగానే ఏమో ప్రాంక్ వీడియో ప్లాన్ చేసావేమో అని అదొకటి ఆలోచన వచ్చింది. వండే పని కూడా లేదంటున్నాడు. ఇదే ఏంటో నాకు అప్పుడు ఇంకా ఏమనిపించలే. నువ్వు డార్జిలింగ్ అనగానే ఇప్పుడా ఇదేంటిది నీ బర్త్డేకి నువ్వే ప్లాన్ చేసుకున్నావా అనిపించింది. మరి నేనే ప్లాన్ చేసుకోవాలి, నేను చేస్తానండి. ట్రిప్లకి ఎక్కడన్నా అంటే నేనేగా ప్లాన్ చేయాలి. వెళ్ళేది వచ్చేది అన్ని కూడా క్లియర్ గా మా బావే ప్లాన్ చేయగలుగుతారు. అలాంటివన్నీ ప్లానింగ్ మనకు రావు. ఇంట్లో పనులు అంటే ఫుడ్ ప్రిపరేషన్స్, లగేజ్ సర్దడాలు అలాంటివన్నీ నేను చూసుకుంటాను అనమాట. అలాంటి నేను మాక్సిమం మంచిగానే అన్ని ప్రిపేర్ చేసి అంతా ఆర్గనైజ్ నేను చేస్తా. మా బావేమో ట్రిప్పులు అవన్నీ పెద్ద పెద్దవన్నీ మా బావ చూసుకుంటారు. ఏవో చిన్న చిత్తవి నేను చూసుకుంటా. పొద్దున్నే నేను మీకు వీడియోలో చెప్పాను అనమాట. ఇంకా త్వరలో నెక్స్ట్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను అనేసి. ఫ్రిడ్జ్ టూర్ అన్నావా? ఇంకా ఫ్రిడ్జ్ టూర్ కాస్త ఇంకా బయట డార్జిలింగ్ టూర్ మారిపోయింది. అది డార్జిలింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తాను. ఇంక ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ లో అయితే కూరగాయలు అయితే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఖాళీ చేసేయాలన్నమాట. ఈ 2-3 days లో ఖాళీ చేసే పనిలో ఉంటాను కాబట్టి ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ టూర్ చేస్తే అంత ఖాళీగా ఉంటది. డార్జిలింగ్ నుండి వచ్చిన తర్వాత అప్పుడు అన్ని కూరగాయలు మంచిగా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకొని అప్పుడైతే మీకు ఫ్రిడ్జ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇలాగ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మేము డార్జిలింగ్ ట్రిప్ వెళ్తాం కదా, మరి దానికి అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి కదా. ఇంకా బట్టలు ప్యాక్ చేసుకోవడము, నెక్స్ట్ ఇంట్లో ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఇంకా పనులన్నీ సర్దుకోవడము, ఇంకా అలాంటి పనులన్నీ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ బ్లాగ్ అయితే అదే వస్తుంది. ఇంకా తర్వాత ఇంకా వరుసగా అన్ని ఇంకా డార్జిలింగ్ లో మేము ఏమైనా తిరిగినవి చూసేవి అన్ని లేకరా. నాకు మా బావేమో ఎక్కరెత్తున్నాడు నేను ఇలాగ అంటున్నాను అనేసి. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నెక్స్ట్ ఏం చేయాలి చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.